యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు బ్రదర్ జాషువా. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, యోహాను సువార్తలోని 2వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న సందర్భంలో అంశాలని ఆలోచించి మాట్లాడదాం. గతంలో మీకు తెలియజేశాను, కానాను విందులో యేసు ప్రభువారు చేసిన అద్భుతమైన సూచక్రియ గురించి. ఆ సూచక్రియను చూసిన తర్వాత శిష్యులు ఇంకా బలంగా విశ్వసించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సూచక్రియలు ఎందుకంటే శిష్యుల్లో విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు యేసువారిలో ఉన్నాయని నిరూపించడానికి. వాటిని చూస్తప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతూ, ఈయన పరలోకం నుంచి పంపబడ్డాడని వారికి తెలిసేటట్లుగా చేయడానికి సూచక్రియలు అనేవి ఉపయోగపడతాయి. మొట్టమొదట సూచక్రియ కానాను వివాహం విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా అక్కడున్న ప్రజలు యేసు మీద లక్ష్యం ఉంచడానికి అవకాశం వచ్చింది. అయితే అనంతరము ఆ యొక్క కార్యక్రమం ముగించిన తర్వాత వారి యొక్క తల్లి, వారి యొక్క సహోదరులు, అలాగే ఆయన శిష్యులు గలిలయ నుండి కపెర్నహూముకి వెళ్ళడం జరిగింది. పస్కా పండుగ సమీపించి ఉన్నది. కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లోనే పస్కా పండుగ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా కపెర్నహూము నుండి యెరూషలేమునికి ప్రయాణం అవుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడున్న ఆ వాతావరణాన్ని చూసినప్పుడు చాలామంది ఉన్నారు. దేవాలయంలో ఎలాంటి వారు అంటే ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారు, రోకలు మార్చువారు అక్కడ కూర్చుని ఉండట చూసి, ఈ దేవాలయం అనేది వ్యాపార స్థలముగా మార్చబడింది. కాబట్టి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇంట్లుగా చేయకూడదు అనే ఆలోచన ఆయనలో వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే ఆరాధనలో పవిత్రత, నిజమైన దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం ఈ యొక్క పాఠాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమైన విషయం అంటే పరిచయంలో యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు వారు యెరూషలేమునికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడున్న ఆ గొర్రెలను తోలేయడం, ఆయన ప్రధానంగా తాళ్లతో కొరడాలు చేసి ఆయన కోపము, ఆయన ఆగ్రహం దేవుని ఆలయమును ఎలా పాడు చేస్తున్నారని దాన్ని చూసినప్పుడు ఆయన కోపము, ఆయన ఆగ్రహం చూస్తే తాళ్లను కొరడాలుగా చేసి దేవాలయం నుండి ఎడ్లను, గొర్రెలను అన్నిటిని కూడా తోలివేసినట్లుగా చూస్తాం. రోకలు మార్చువారిని అందరినీ ఆ బలలు ఎత్తివేసి పారేసినట్లుగా చూస్తాం. అంత కోపము ఆయనలో, అంటే తండ్రి ఇంటిపైన ఎంత ఆసక్తి ఉందో అనే విషయం యేసుక్రీస్తులో మనకి కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క సంఘటన ద్వారా దేవుని ఆరాధన పట్ల ఉండవలసిన భక్తి, క్రీస్తు యొక్క అధికారము మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆయనకున్న తండ్రి మీద ఉన్న గౌరవం అనేది మనకి ఇక్కడ ఆలోచించవలసిన అంశంగా చూస్తాం. కాబట్టి
దేవుని ఆలయం పట్ల గౌరవం, పవిత్రత అనేది ఉండాలన్నదే యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క ఈ యొక్క సందర్భంలో ఆయన ప్రవర్తించిన తీరుని బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి యేసు బౌద్ధిక దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అయితే కొత్త నిబంధనలో వివాహములు ఈ విశ్వాసుల సమూహమైన సంఘమనే దేవుని ఆలయం ఇది ఇంకా పవిత్రమైనదని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ 18వ వచనంలో నుంచి చూస్తే, కాబట్టి యూదులు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపించదువని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదినని వారితో చెప్పిన. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనే ఆశ్చర్యంగా వీళ్ళు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అట్లాగే అప్పుడు ఆ శిష్యులు ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని, లేచిన తర్వాత ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు మాటలను నమ్మిరి. కాబట్టి ఆ పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పస్కా పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామందు విశ్వాసము ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషులు ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అవసరం లేదు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, యేసు వారికి దేవాలయం పైన, దేవుని పైన ఉన్న గౌరవం, ఆ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచాలనే ఉద్దేశం ఆయనలో కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క భౌతికమైన దేవాలయం పైనే యేసు వారికి అంత ప్రేమ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన దేవుని ఆలయంగా ఉన్న విశ్వాసుల సమూహమును కొత్త నిబంధనలో ఇంకెంత గౌరవంగా చూడవలసిన అవసరం ఉంది, ఇంకా ఎంత బాధ్యతగా చూడవలసిన, ఇంకెంత పవిత్రతగా దాన్ని ఆచరించవలసిన అవసరం. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో మనమందరము కూడా దేవుని ఆలయమే ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసించుతున్నాడని మనం ఎరగమా అనేటట్లుగా ఉంటుంది. మీరు ఎరగరా అనేటట్లు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాబట్టి మనమందరం దేవుని ఆలయం ఉన్నాం. కాబట్టి ఈ ఆలయాన్ని, మనుషుల సమూహాన్ని పాడు చేసే ప్రక్రియ ఎవరికి ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు, దేవుని పద్ధతి కాదు అనే ఆలోచన ఉండాలి. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16లో జీవం గల దేవుని సంఘం, దేవుని ఆలయం మనం ఉన్నాం. జీవం గల దేవుని ఆలయమే మనమే. కాబట్టి అలాగ ఉన్నాం. కాబట్టి మన హృదయాల్లో మరియు సంఘ ఆరాధనలో లోక సంబంధమైన అపవిత్రత, వ్యాపార ద్వారాని స్వార్థానికి చోటు ఉండకూడదు. కాబట్టి మన హృదయంలో స్వార్థానికి అవకాశం ఉండకూడదు, వ్యాపార ద్వారానికి అవకాశం ఉండకూడదు. కేవలము దేవుని చెప్పినట్లుగా మనము సంఘ ఆరాధనలో పాల్గొనాలి, సంఘ ఆరాధనను చెయ్యాలన్నదే దేవుని యొక్క లక్ష్యం. రెండవదిగా, ఆరాధనలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుని దేవాలయంలో గందరగోళాన్ని యేసు సహించలేదు. ఆరాధన ఎలా ఉండాలో లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాయి. కాబట్టి మనం ఆరాధనలో కూడుకునేటప్పుడు సమస్తం 1 కొరింథీ 14:40 ప్రకారం సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయండి. కాబట్టి ఆరాధన మర్యాదగా జరగాలి, క్రమంగా జరగాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే విధానంలో ఆ యొక్క ఆరాధన జరిగేటట్లుగా
క్రమశిక్షణ చర్యలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఆరాధన అనేది కేవలం ఆచారం కాదు, అది దేవుని వాక్యానికి, సత్యానికి లోబడే విషయం. కాబట్టి దేవుని యొక్క విధి విధానాలని మనం అర్థం చేసుకొని, దేవుని యొక్క ఆజ్ఞను అర్థం చేసుకొని, ఆ ఆజ్ఞల ప్రకారంగా ఆరాధనలో పాల్గొనే వ్యవహారం, ఆరాధనలో పాల్గొని మనము సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందనేది ఇక్కడ చెప్పబడుతున్నాం. అలాగే క్రీస్తు శరీరమే నిజమైన దేవాలయము, పునరుత్థానము అనే దానిపై అది కదా, యేసు తన శరీరాన్ని దేవాలయంతో పోల్చాడు. ఆయన పునరుద్ధానమే క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా నిలిచింది. రోమీయులు 1:4 మృతుల్లో నుండి పునరుద్ధాడైనందున పవిత్రమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా శక్తితో నిరూపించారు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ, యేసుక్రీస్తు వారు ఏ విధమైన పాపం ఈ భూమి మీద చేయలేదు. తండ్రి చిత్తాన్ని యథావిధిగా తూచా తప్పకుండా పాటించారనేది మనం చూడదాం. కాబట్టి యేసుక్రీస్తులో ఏ పాపము ఏలుబడి చేయలేదు. కాబట్టి అది పరిపూర్ణమైన శరీరం. యేసుక్రీస్తు వారి శరీరము పరిపూర్ణమైన శరీరం, పాపము లేని శరీరం. కాబట్టి పరిశుద్ధమైన శరీరం, నిష్కపటమైన శరీరం, నిష్కలంకమైన శరీరం, ఏ లోపము లేని శరీరం. కాబట్టి ఆయన ఆ శరీరాన్ని చూసి యెహోవాయే సంతోషించే విధానంలో ఉన్నారు. కాబట్టి అంత యేసుక్రీస్తు వారి యొక్క హృదయాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు వారి శిలువుకి వెళ్ళినప్పుడు కూడా తండ్రి పైన ఏ విధమైన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తండ్రి దేవునికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఎంత ప్రేమగా చూస్తున్నారో, ఆయన అనుసరించిన పద్ధతి ప్రకారం ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని విషయంలో, దేవుని యొక్క మాటలను అదే విధానంలో ప్రకటించే విషయంలో తండ్రిని మించి ఏది కూడా చేయలేదనేది మనం ఆలోచించగలుగుతాం. కాబట్టి తండ్రిని సంతోషపెట్టే మనస్తత్వంతో ఆయన ఉన్నట్లుగా చెప్పారు. ఆ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ కాబట్టి, పవిత్రమైన ఆత్మ కాబట్టి, ఆ పవిత్రమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా కనబడారు. కాబట్టి దేవుడు పవిత్రుడు కాబట్టి కుమారుడు కూడా పవిత్రుడు. దేవుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ కొలసీ పత్రికలో 1:18 ఆయనే శరీరము అను సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఈ సంఘము, ఈ సమూహానికి ఆయన శిరస్సు, హెడ్, నాయకుడు. ఈ సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సు, హెడ్, నాయకుడు. కాబట్టి భౌతిక కట్టడాల కంటే క్రీస్తు పునరుత్థానం మరియు ఆయన ఆలయమే ముఖ్యంగా మనకి కనబడాలి. దేవుని ఆలయాన్ని మనం ముఖ్యంగా చూడాలి తప్ప ఇంకా దేన్ని కూడా ముఖ్యంగా చూడడానికి అవకాశం లేదు. ఇంకొక 4వ భాగంలో మనకి చెప్పిన ప్రకారంగా 2:24-25 యేసు మనుషుల అందరి అంతరేంద్రియము ఎరిగినవాడు ఉన్నాడు. దీనికి మద్దతుగా మనం చూస్తే హెబ్రీ 4:13 ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, సమస్తమును ఆయన కన్నులకు మరుగు చేయక తేటగా ఉన్నవి. కాబట్టి మనుషుడు పైరూపమును లక్ష్యపెట్టిన కానీ యెహోవా మన హృదయములను లక్ష్యపెట్టిన. కాబట్టి మనం పైకి భక్తిగా కనిపించిన మన అంతరంగము క్రీస్తుకు తెలుసు. కాబట్టి యథార్థమైన మారు మనసు ఎంతైనా అవసరమనేసి యేసుక్రీస్తు వారు మనల్ని కోరుచున్నారు. కాబట్టి మనము మన హృదయం తండ్రి అయిన దేవునికి తెలుసు, యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? సంఘాన్ని పాడు చేసే ఆలోచనలు ఉన్నాయా? సంఘాన్ని నిలిపే ఆలోచనలు ఉన్నాయా? సంఘంతో సంబంధం కలిగి జీవించే ఆలోచనలు ఉన్నాయా? సంఘాన్ని యేసుక్రీస్తు వారి యొక్క అధికారంలో జీవించే ఆలోచనలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మన యొక్క యేసుక్రీస్తు వారు ఎలాంటి అయితే భావజాలం కలిగి ఉన్నారో మనం కూడా అట్టి భావజాలను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎట్టి మనసు కలిగి ఉన్నారో అట్టి మనసును మనం కూడా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని తండ్రి అయిన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టే ప్రక్రియను మన యొక్క జీవితంలో కలిగి ఉండాలనేది దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనకి
ఆలయంపై, దేవుని మందిరంపై, దేవుని సంఘంపై ఆసక్తి మనకి కూడా యేసుక్రీస్తు వారి లాంటి ఆసక్తి ఉండాలనేది దేవుడు కోరుచున్నాడు కాబట్టి అట్లా ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం. అందరికీ వందనాలు.